ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం ఎం గంగవరంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవి పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలంతా లక్ష్మికి గొట్టిపాటి రవికి గజమాలలతో ఘన స్వాగతం పలికారు. గ్రామం అంతా పసుపుమయం అయ్యేలా పసుపు జెండాలతో జేజేలు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ, మా అమ్మాయిని లక్ష్మిని గెలిపించండి, దర్శిలో అభివృద్ధి చేసి చూపిస్తాం, మా బిడ్డగా మీ దర్శికి పంపించాను, ఆదరించండి, అభిమానించండి. వచ్చేది మన ప్రభుత్వంలో దర్శికి అభివృద్ధి ప్రాంతంగా అవసరమైన సదుపాయాలు కల్పించుకుందాం. ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా గొట్టిపాటి కుటుంబం అంటే మీ అందరికీ తెలుసు. మాట ఇచ్చామంటే మాట తప్పం. మీ అందరికీ మరోసారి విన్నమించుకుంటున్నా. తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులు, కుటుంబ సభ్యులు, నా అభిమానులు మన గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని కోరారు అంటూ తెలిపారు. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ, మీ బిడ్డగా, మీ కూతురుగా, మనవరాలుగా మీ ముందుకు వచ్చానంటూ గంగవరం ప్రజలంతా ఏకమై నన్ను గెలిపించాలని, నేను గెలిస్తే దర్శిలో ఇల్లు కట్టుకొని ఉంటానని, 100 పడకల హాస్పిటల్ నిర్మించి ప్రజలకు సేవ చేస్తానని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలియదు కాదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఖచ్చితంగా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో 170 సీట్లకి 160 సీట్లతో ఖచ్చితంగా గెలిచిద్దని చెప్పి మేము తెలియజేస్తాము. అదేవిధంగా మా ప్రధాని గారైన గొట్టిపాటి హనుమంతరావు గారి గురించి మీకు తెలియదు కాదు. ఆ రోజు పాపారావు గారు నుంచినప్పుడు ఎలక్షన్కి ఏ విధంగా కష్టపడి ఇక్కడ పనిచేసిన సంగతి కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి లక్ష్మి మంచి మెజార్టీ తోటి ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకసారి మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్ గారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా ఒకటే చెప్తా ఉన్నారు, సంక్షేమంలో నేను చేసినంతగా ఎవరు ఎక్కడ చేయలేదనే అబద్ధాన్ని కూడా నిజం చేసి చెప్తా ఉన్నాడు. మనందరం గమనిస్తా ఉన్నాం. అమ్మఒడి ఇస్తా అని చెప్పాడు, 2కి ఇస్తా అని చెప్పి ఊరంతా తిరిగారు, రాష్ట్రం అంతా తిరిగారు, పాదయాత్రలు చేస్తారు, జనాన్ని మోసం చేశారు. ఒకరికి ఇచ్చారు, ఒకరికి వదిలేశారు. 15,000 ఇస్తా అన్నారు, మళ్ళీ 13,000 చేశారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు, దాన్ని 3 సంవత్సరాలు ఇచ్చేసి వదిలేశారు అన్నమాట. అదేవిధంగా 45 సంవత్సరాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వకపోగా 2,000 చేసిన పెన్షన్ మనం 200 నుంచి 2,000 చేస్తే ఆయన 2,000 నుంచి 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మీ అందరూ కూడా అది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పేరు చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు, ఎంతో మందిని వాళ్ళని హతమార్చాడు. ఇవాళ డాక్టర్ సుధాకర్ ఉన్నాడు, ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు పేద కుటుంబంలో పుట్టి ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకున్న సంగతి ఒక డాక్టర్గా ఎంత కష్టపడితే ఆ డాక్టర్ అయ్యాడో మనందరికి తెలియని విషయం కాదు. అలాంటి అతన్ని కరోనా టైంలో కేవలం మాస్కులు ఇవ్వండి, మేము పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది, మీరు మాస్కులు ఇస్తే మాకు కానీ పేషెంట్లకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ఎం గంగవరం తెలుగుదేశం అడ్డ, ఎం గంగవరం తెలుగుదేశం అడ్డ. నేను ఇక్కడికి ఒక రాజకీయ నాయకురాల్లాగా రాలేదు, మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. మీ సమస్య లేదున్నా వాటి కోసం నిరంతరం కృషి చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రజల సొమ్ము వైపు, అవినీతి పాలన అంటూ అటువైపే చూడలేదు. కొంతమంది అంటున్నారు మా గురించి, సీజన్ కి వస్తారు లక్ష్మి గారు, లేదా తెలుగుదేశంకి పార్టీకి 5 సంవత్సరాలకు ఒక నాయకులు వస్తారని. వాళ్ళకి చెప్తున్నాను, గొట్టిపాటి చరిత్ర ఒక్కసారి తిరగేసి చూస్తే వారు ఏ నియోజకవర్గానికైతే వస్తారో ఆ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. 20 ఏళ్ళు అంటిపెట్టుకోవడం కాదు కావాల్సింది, ఇక్కడ మనకి అభివృద్ధి చేయడం కావాలని నేను ప్రత్యర్థికి చెప్తున్నాను. ఈ 10 ఏళ్లలో మనం అభివృద్ధి అంటే ఏంటో చూద్దాము. సైకిల్ గుర్తుకు మీ ఓటేసి మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఎమ్మెల్యేగా నన్ను,
ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి. 30-40 ఏళ్లుగా